గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. మన ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో, శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల సమయమందు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం చూసుకుందాం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. దుఃఖితులకు దీనులను యెహోవా నామమును ఆశ్రయించు జనశేషముగా నీ మధ్య నుండి నిత్తును. ఈరోజు లోకంలో మనకు ఏదైనా సమస్య వస్తే మొదటి ఎవరు నమ్ముతాం? మనం డబ్బునో, లేదంటే మనకున్న పలుకుబడినో, లేదంటే మనుషుల సహాయాన్ని మనం కోరుతాం. కానీ వాక్యం మనకు ఒక అద్భుతమైన సత్యాన్ని నేర్పిస్తుంది. ఏంటంటే నిజమైన శ్రమలు, దుఃఖాలు వచ్చినప్పుడు లోకపు ఆశలన్నీ కూలిపోతాయి. కానీ అప్పుడు కేవలం యెహోవా నామం మాత్రం మనల్ని కాపాడుతుంది. ఆయనే బలమైన కోట అని మనకు వాక్యం అనేది సెలవిస్తుంది. ఇక్కడ దేవుడు గర్విష్ఠులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. ఈ వచనంలో దీనులు అంటే లోకంలో బలహీనులు కావచ్చు, కానీ ఆత్మలో దేవునిపై పూర్తిగా ఆధారపడేవారు. నిజమైన ఆధ్యాత్మిక ఐశ్వర్యం లేదా అధికారంలో లేదు, కానీ దేవుని యందు మనల్ని మనం తగ్గించుకోవడంలోనే ఉంది అసలైన దీనత్వం అనేది. ఇక్కడ దుఃఖితులు అనే పదం కేవలం కష్టాల వల్ల వచ్చే ఏడుపును మాత్రమే కాదు, తమ పాప పరిస్థితిని బట్టి, లోకంలోని అన్యాయపును బట్టి హృదయంలో వేదన పడేవారిని సూచిస్తుంది. ఎందుకంటే లోకం ఇచ్చే సంతోషం కంటే దేవుని సన్నిధిలో పడే పశ్చాత్తాపపు దుఃఖమే మనుషులకు రక్షణను వైపు నడిపిస్తుంది. అదే మనకు నిజమైన సంతోషం. సమస్యలు వచ్చినప్పుడు ఈ జనశేషం మనుషుల సహాయం కోరలేదు, ధనబలాన్ని నమ్ముకోలేదు. వారు కేవలం యెహోవా నామమును ఆశ్రయించారు. బైబిల్ ప్రకారం దేవుని నామము అంటే ఆయన స్వభావం, ఆయన నమ్మకత్వం, ఆయన సర్వశక్తి. ఆయన నామము నమ్ముకున్నవాడు ఎన్నడూ కూడా సిగ్గుపరచబడడు. లోకమంతా దేవునికి విరోధంగా మారిన, విగ్రహాల ఆరాధనలో మునిగిపోయిన, దేవుని కోసం నమ్మకంగా జీవించే కొద్దిమంది ఎప్పుడూ ఉంటారు చూడండి, వారే ఈ జనశేషం. సంఖ్యాబలము కంటే ఆత్మీయ బలమే దేవునికి ముఖ్యం. దేవుడు ఎప్పుడూ తనను ప్రేమించే శేషాన్ని భూమి మీద మిగిల్చి ఉంచుతాడు. ఎందుకంటే నీ మధ్య నుండి నింతును అని దేవుడే స్వయంగా చెప్తున్నాడు. ఆ నమ్మకమైన వారిని నాశనం కాకుండా కాపాడే బాధ్యత దేవుడే ఎంతగానో తీసుకుంటాడు. శత్రువుల మధ్యలోనే దేవుడు వారిని ఒక దీపస్తంభంలా మరి వారిని ఉంచడం అనేది జరుగుతుంది. చాలాసార్లు మనకు అనిపిస్తుంది, లోకమంతా ఒకలా ఉంటే నేను మాత్రమే దేవుని కోసం నీతిగా బ్రతుకుతున్నాను, నాకెవరూ లేరు అని అనుకుంటారు. కానీ దేవుడు అంటున్నాడు, లోకమంతా దారి తప్పినా తన కోసం నమ్మకంగా బ్రతికే కొద్ది మందిని మాత్రమే జనశేషాన్ని ఆయన ఎప్పుడు కూడా భూమి మీద ఉంచుతానని నీకు వాగ్దానం అనేది ఇస్తున్నాడు. మీరు అలాగా కూడా ఎప్పుడైనా అనుకున్నారా? ఎందుకంటే లోకమంతా ఒకలాగా ఉంటుంది, నేను మాత్రం దేవుని కోసం నీతిగా నిలబడుతున్నాను, ఎందుకు నాకు ఈ శ్రమలు, ఎందుకు నాకు ఈ బాధలు, ఇవన్నీ లేకుండా ఉంటే నిజంగా నేను లోకంలో ఉంటే సంతోషంగా ఉంటానేమో కదా అని అనుకుంటారు. కానీ లోకం ఇచ్చే శాశ్వతమైన సంతోషం కాదు, కానీ ఆ సంతోషం అనేది ఎంతకాలమో ఉండదు, చాలా తక్కువ కాలం వరకే ఉంటుంది. కానీ దేవుడిచ్చే సంతోషము ఎంతగానో శాశ్వత కాలం అనేది ఉంటుంది. ఇక్కడ ఉదాహరణకు ఒక పెద్ద తుఫాను వచ్చినప్పుడు పెద్ద పెద్ద గర్వంగా నిలబడిన వృక్షాలు సైతం, అంటే పెద్ద పెద్ద చెట్లు కూడా కూకటి వేలుతో సహా పడిపోతాయి, కింద వేలుతో సహా పడిపోతాయి. కానీ నేలకు అణిగి మణిగి ఉండే చిన్న గడ్డిపోచ మాత్రం ఆ తుఫానుకు లొంగి తల వంచి నిలబడుతుంది. మీరు గమనించుకోండి, కాల్తని పెద్ద పెద్ద చెట్లు పడిపోయినా కూడా గడ్డి పోచలు మాత్రమే ఏమాత్రమును నిలబడే ఉంటాయి. తుఫాను వెళ్ళిపోయిన తర్వాత కూడా అది అలాగే క్షేమంగా ఉంటుంది. ఇక్కడ దేవుని వాక్యం చెప్పే దీనత్వం కూడా అందంటిది. లోకంలో గర్వంగా అహంకారంతో బ్రతికేవారు కష్టాల తుఫాను రాగానే కూలిపోతారు. కానీ దేవుని ఎదుట తల వంచి దీన మనసుతో ఆయన నామమును ఆశ్రయించే శేషాన్ని దేవుడు ఏ తుఫాను వచ్చినా పడిపోకుండా ఎంతగానో కాపాడుతాడు. మరి నోవహు గారి కాలంలో లోకమంతా పాపంలో మునిగిపోయినప్పుడు దేవుడు లోకాన్ని నాశనం చేశాడు, కానీ
దేవుని భయభక్తులతో బ్రతికిన నోవాహు కుటుంబాన్ని జనశేషంగా వాడలైన కాపాడాడు. ఏలియా గారి కాలంలో కూడా మరి లోకమంతా బయలుదేవతలకు మోకరించి ఎంతగానో ప్రార్థిస్తున్నప్పుడు ఏలియా గారు అనుకున్నాను ఒక్కడినే మిగిలినని చెప్పి ఆయన ఎంతగానో బాధపడ్డాడు. కానీ దేవుడు ఏమన్నాడంటే బయలకు మోకాలు వంచిన 7,000 మందిని నా కోసం ఉంచుకున్నానని ఆయన సెలవిచ్చాడు. ఈ రోజు లోకం ఎంత పాడైపోయినా నోవాహులా ఆడి 7,000 మందిల దేవుని కోసం నమ్మకంగా నిలబడే శేషం మనకు మాత్రమే దేవుడు అనేది ఇస్తాడు. లోకం మనల్ని ఒంటరి వాళ్ళని చేస్తే దేవుడు మనల్ని ఒక ప్రత్యేక శేషంగా మార్చుకుంటాడు. మనకు ఐశ్వర్యం లేకపోవచ్చు, బలం లేకపోవచ్చు, కానీ శూన్యంలో నుండి సృష్టిని సృజించిన యెహోవా నామం మనకి ఎంతగానో తోడై ఉంది. కాబట్టి మనుషుల ముందు తగ్గించుకుంటే అవమానం దక్కవచ్చు, కానీ దేవుని ముందు తగ్గించుకుంటే అద్భుతమైన ఘనత, అద్భుతమైన ఆదరణ మీకు దక్కుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ రోజు మీ జీవితంలో ఎలాంటి దుఃఖములో ఉన్నా, ఒంటరితనం మిమ్మల్ని వేధిస్తున్నా అధైర్యం మాత్రం పడకండి. ఎందుకంటే లోకం మిమ్మల్ని తక్కువ చేసి చూడవచ్చు, కానీ మీరు మిమ్మల్ని తగ్గించుకునుంటే దేవుని నామమును ఆశ్రయిస్తే మిమ్మల్ని నాశనం కాకుండా కాపాడి హెచ్చించే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. అందుకని బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది కదా, ఏమనంటే తన్ను తాను తగ్గించుకునబడేవాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో మరి ఆయన నామం మనకు ఆశ్రమయ్యి ఉంటది. ప్రార్థన. మహాపరిశుద్ధుడవు, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, నాయన ఈ పవిత్రమైన సమయంలో నీ పాదాల చెంతకు వచ్చామయ్యా. నాయన ఈరోజు నీ వాదనం ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నామయ్యా. తండ్రి, లోకంలో ఎన్నో శ్రమలు, కష్టాలు, వేదనలు మమ్మల్ని చుట్టుముడుతున్నప్పుడు మనుషుల వైపు గాని, లోకపు ఆశల వైపు గాని చూడకుండా కేవలం నీ పరిశుద్ధ నామమును మాత్రమే ఆశ్రయించే కృపను మాకు దయచేయండి. నీ నామమే మాకు బలమైన కోటనైనా ప్రభువా. మా హృదయంలో ఎలాంటి గర్వానికి చోటు లేకుండా నీ సన్నిధిలో ఎల్లప్పుడూ తగ్గించుకుని బ్రతికే దీన మనసు మాకు ప్రసాదించండి అయ్యా. లోకమంతా ఒకవైపు వెళ్తున్నా, పాపంలో కొట్టుకుపోతున్నా, నీ కొరకు నమ్మకముగా నీతిగా నిలబడే ఆ జనశేషముగా మమ్మల్ని ముద్రించండి. ఈ రోజు ఎవరైతే హృదయాలలో దుఃఖంతో, నెమ్మది లేని పరిస్థితులతో, ఒంటరితనంతో బాధపడుతున్నారో వారందరినీ నీ ఆదరణతో నింపండి. నీ రెక్కల చోటన దాచి కాపాడండి. మమ్మల్ని నీ ప్రత్యేకమైన ప్రజలుగా భూమి మీద వర్ధిల్లింప చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మై గాడ్ బ్లెస్ యు. దేవుడి మీద దీవించును గాక. ఆమేన్. దేవుని చిత్తమైతే రేపటి దినం మరొక వాగ్దానంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.